దేవునికే మహిమ. వీక్షకులందరికీ ఒక ముఖ్య ప్రకటన. బాధల చేత కృంగిపోయిన వారికి, రోగముల చేత బాధపడుతున్న వారికి, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి, శాపముల చేత నలిగిపోతున్న వారికి ఒక శుభవార్త. మీ జీవితంలో మీరు గొప్ప విడుదల పొందుటకు, ముందెన్నడూ చూడని దీవెనల కొరకు, స్వేచ్ఛలో నిరంతరం నిర్భయంగా కొనసాగుటకు, దేవుని ప్రవచనాత్మక మాట పొందుకొని గొప్ప విజయాలను చూడటానికి ప్రతి నెల 2వ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవుని చేత బలముగా వాడబడుతున్న దేవుని సేవకురాలు సిస్టర్ హిల్డా గారు మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయను. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అడ్రస్కు వచ్చి దేవుని చేతి నుంచి విడుదల, దీవెనలు, విజయాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అడ్రస్ బెత్లెహెమ్ హై స్కూల్, హనుమాన్పేట, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మీరు 38X 38X బస్ ద్వారా ఇక్కడ ఉంచిన అడ్రస్కు మీరు చేరుకోగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఇక్కడ ఉంచబడిన ఫోన్ నంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించగలరు. ఈ సమయంలో ప్రభు యేసు సిస్టర్ హిల్డా గారి ద్వారా చేసిన అద్భుతకరమైన మేలులను గురించిన సాక్ష్యములను మీ ముందు పెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సూజన్. నేను లంగ్రాజ్ నుంచి వచ్చాను, గోల్కొండ దగ్గర నుంచి. యాక్చువల్గా డాక్టర్ గారు బోన్ టీబీ అని చెప్పి డాక్టర్ అన్నారు. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత బోన్ టీబీ, ఇది పూర్తిగా బెడ్ రెస్ట్ 3 months కానీ 6 months కానీ అస్సలు లేయొద్దు, నడవద్దు అని అన్నారు. సో అలాగే 2 days బాగానే ఉన్నాను. తర్వాత కంప్లీట్గా బెడ్ పైన ఇంకా మొత్తం అన్నీ బెడ్ మీద అయిపోయింది. తినడం, పడుకోవడం మొత్తం ఇంకా నడవలేకుండా కంప్లీట్గా 4 days నేను ఇంకా నడవనేమో అనుకున్నాను. ఇంకా లైఫ్లో 3 to 6 months దాకా నడవనని అనుకున్నాను. అప్పుడు హిల్డా అమ్మగారి గురించి ఆంటీ వాళ్ళ అక్కల ద్వారా ఆంటీ చెప్తే సరే అని చెప్పి, నిజంగా చెప్తున్నాను, మిరాకిల్స్ విన్నాను కానీ ఎప్పుడు నేను నా కళ్ళతోటి చూడలేదు మిరాకిల్స్ అనేది. నన్ను మా అన్నయ్య చిన్న పాపని, చంటి బిడ్డను ఎలా తీసుకెళ్తారో అలా తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టారు. ఆ కార్లో దిగిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కార్లో నుంచి చిన్న పాపను ఎలా అయితే తీసుకెళ్తారో మొత్తం 2 hands మీద మోసుకెళ్ళిన తర్వాత ఆంటీ వచ్చి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి లేచి నడవమ్మా అంటే వెంటనే 5 minutesలోనే మొత్తం లేచి నడవడం, తిరగడం. మళ్ళీ అక్కడి నుంచి ఆంటీ వాళ్ళు చర్చ్కి వెళ్ళాను. 2 hours కూర్చొని ప్రేయర్ అటెండ్ అయిన తర్వాత కూర్చొని మళ్ళీ అదే క్యాబ్లో ఇంటికి వచ్చేటప్పుడు వెనక పడుకొని వచ్చాను. మమ్మీ పైన, డాడీ పైన, ఒకరిపైన తల పెట్టి ఒకరిపైన కాళ్ళు పెట్టి పడుకొని వచ్చిన దాన్ని క్యాబ్ డ్రైవరే ఆశ్చర్యపోయాడు. దిగి నడిచి డ్రైవర్ పక్కన కూర్చొని మళ్ళీ ఇంటి దగ్గర మెట్లెక్కి పైకి వెళ్ళే తలకి అందరూ ఇంటి దగ్గర కూడా అందరూ చూసి ఆశ్చర్యపోయారు. దేవునికి వందనాలు. హిల్డా సిస్టర్కి కూడా చాలా థ్యాంక్స్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు శేఖర్. నేను శంకర్పల్లి మండలం నుండి వస్తాను. నా సాక్ష్యం వచ్చేసి ఏంటంటే, నేను ఒక 5 years నుండి అనమాట నాకు బాగా కంటి నుండి వాటర్ వచ్చేసేది. అది ఎందుకు వస్తుందన్నది అర్థం కాకుండా హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాను, బాగానే డాక్టర్ చూపించాను, స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. చూపిస్తే కంటి మీద పొరలేదన్నారనమాట. రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తుంటేనే బాగుంటుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది బాబు అన్నారు. మెడిసిన్స్ వాడినంత వరకు క్యూర్ ఉంటుండే, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుండే. ఇక అట్లానే టెంపుల్స్ అని ఏదని బాగానే తిరిగాను, అయినా కానీ ఎటువంటి స్వస్థత అనేది లేదనమాట. ఇక అటు మా ఫ్రెండ్ ద్వారా, సంతోష్ ద్వారా, నేను డిగ్రీలో జాయిన్ అయ్యాక అతని ద్వారా చర్చ్కి వెళ్ళాను అనమాట. సికింద్రాబాద్లో హిల్దా అమ్మగారి దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళిన 15 minutesలో నాకు ప్రేయర్ చేశారు ఆంటీ గారు. వాటర్ వేసి ప్రేయర్ చేసిన 15 minutesలో నాకు స్వస్థత దొరికింది. ఇక అప్పటి నుండి ఇక నిజమైన దేవుడు వేసాయని నమ్ముకొని ఇప్పటివరకు 2 సంవత్సరాల నుండి ఇదే సంఘానికి వస్తున్నాను. తర్వాత నేను బాప్టిజం తీసుకున్న నుండి నా పేరు దేవుడు శేఖర్ నుండి డేవిడ్గా మార్చాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాను.